ఇంకోటి సార్, ఇప్పుడు ఓటీటీ డేస్, సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల వరకు ఓటీటీలో రిలీజ్ చేయకూడదు అంటారు. మీరే దాన్ని బ్రేక్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలండి? మీరు సినిమా రిలీజ్ చేసిన 15 రోజులకో 20 రోజులకో తీసుకొచ్చి ఓటీటీలో పెడుతుంటే ఆడియన్స్ రావట్లేదు, ఫుట్ఫాల్ తగ్గిపోయింది అని ఎందుకు మీరు మాపోతుంటారు? నేను చెప్పింది అదే కదండి ఫస్ట్ దాంట్లో. సో మీరు చెప్పారు. నేను అనేది మీరు ఫస్ట్ ఇదిగో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇన్ని వారాల వరకు మేము ఓటీటీకి ఇవ్వము అనే స్టాండ్ మీద ఉంటే ఆటోమేటిక్ ఫుట్ఫాల్స్ పెరుగుతాయి కదా. అది ఒక్కటి దానివల్ల ఫుట్ఫాల్ అనేది పాయింట్ బై పాయింట్ వస్తుంది. అదే దానివల్ల ఫుట్ఫాల్ పెరగదు. దానివల్లే కాదు సార్, సబ్జెక్టులో దమ్ము ఉండాలి, అన్నీ ఉండాలి. వన్ ఆఫ్ ద రీజన్. సో నేను ఇందాక 4-5 పాయింట్లు చెప్పాను. ఇవన్నీ జరిగినప్పుడే ఫుట్ఫాల్ పెరుగుద్ది. ఓటీటీ వల్ల ఫుట్ఫాల్ పెరగదు. ఇంకోటి మీరు చెప్పిన పాయింట్కి వస్తే సినిమా టికెట్ రేట్లు అసలు ఎందుకు పెంచాలి సార్? నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. మీరు సినిమాలు తీశారు, మీ సినిమాలకి రేట్లు పెరిగినాయి, ఎందుకు పెంచాలి? ఒకరిని చూసి ఇంకొకరు. సినిమాలు మిమ్మల్ని తీయమని ఆడియన్స్ అడగట్లేదు, మీరే సినిమాలు తీస్తున్నారు, మీరే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, బడ్జెట్లు పెంచేసుకుంటున్నారు. సినిమా రిలీజ్కి వచ్చేసరికి మాకు ఎంత బడ్జెట్ అయింది, సినిమా టికెట్ రేట్లు పెంచమని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు. గవర్నమెంట్లు పెంచకపోతే వాళ్ళని నిందిస్తారు. అల్టిమేట్గా చివరికి సఫర్ అయ్యేది ఎవరు? ఆడియనేగా. ఒక్కో సినిమాకి టికెట్ రేట్లు 100 రూపీస్ ఎక్స్ట్రా అని 150 అండి. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ పరిస్థితిలో ఉంది అంటున్నా. ఒకటి కాదు, ఇవన్నీ మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. మార్చుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకో 2 ఇయర్స్లో మ్యాక్సిమం థియేటర్స్ క్లోజ్ అయిపోతాయి. మల్టీప్లెక్స్లే మిగులుతాయి. మల్టీప్లెక్స్లో మిగిలినప్పుడు టికెట్ రేటు 200, 250, 300. అంటే ఇక మిడిల్ క్లాస్ వాడు కూడా కట్ అయిపోతాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రారు థియేటర్కి. అంటే ఇక ఓన్లీ ఎఫర్ట్ చేసేవాళ్ళు, పర్వాలేదురా ఈ సినిమాకు ఫ్యామిలీ అంత వెళ్తే ఒక 1500, 2000 ఖర్చు చేసేవాళ్ళు సినిమా థియేటర్కి వస్తారు. సార్, సింగిల్ థియేటర్స్ బంద్ అయిపోతాయి అంటున్నారు కదా. ఇలా బంద్ అయిపోవటంలో లీజుదారుల ప్రమేయం ఎంత? లీజుదారుతో ప్రమేయము, ఇప్పుడు అటు లీజు తీసుకున్నాడు కాబట్టి ఓపెన్ అయి ఉందండి. చాలామంది ఆలోచించట్లేదు, ఓనర్ ఎందుకు లీజు ఇస్తాడు? ఒకటి, ఆయనకు వర్కౌట్ అవ్వకపోతే. 2, ఆయనని కార్నర్ చేస్తే కదా. ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉన్నాయి, 3 థియేటర్లో సినిమా పడుతుంది అనుకో, 4వ వాడికి పడట్లేదు అనుకో, ఎందుకురా బాబు ఇది ఎవరికొకరికి ఇచ్చేద్దామని ఇచ్చేస్తారు. సో ఫస్ట్ అంత ప్రాపర్టీ మీద వాళ్ళకి వర్కౌట్ అవుతే ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆ పర్టికులర్ సెంటర్లో ఓనర్ ధైర్యంగా నడుపుకుందామన్నా కూడా మీ లీజుదారులు ఒక సిండికేట్గా ఏర్పడతారు, వాళ్ళు అనుకున్న థియేటర్కే వేస్తారు. లీజుదారులు సిండికేట్ అవ్వరు ఎప్పుడు, అది రాంగ్. లీజుదారులో కాంపిటీషనే ఉంటుంది, సిండికేట్ ఎప్పటికీ. అది బయటికి కనపడుతుంది, ఇన్సైడ్ లేదు. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, మీరు ఫ్యాక్ట్ అడుగుతున్నారు కదా. మీకు తెలియని ఫ్యాక్ట్స్ మాట్లాడతాను. మీరు ఊహించుకునేది కాదు, బయట ప్రొపగండా అయ్యేది కాదు. సరే, ఒక థియేటర్ ఓనర్ దగ్గర మీరు ఒక 50,000కో 60,000కో రెంట్కి మాట్లాడుకుంటారు. అదే సినిమా ప్రొడ్యూసర్కి 1.5 lakh వేస్తారు, అంటే 1 lakh ఎక్స్ట్రా. ఆ మార్జిన్ ఎక్కువగా ఉండటం అనేది ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందా? అంటే మీరు చాలామంది అపోహ ఏంటంటే 50,000కి తీసుకొని 1,50,000 వేస్తారు అనేది ఫస్ట్ అపోహ. ఏదో 1-2 థియేటర్లు ఉంటాయండి, అవి ఎందుకు కనిపిస్తాయి? ఇట్స్ ఎ మెరిట్ థియేటర్స్. ఆ మెరిట్ థియేటర్ ఏమవుతుంది? 56 వారాలు క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఇది ఒక్క వారందే చూస్తే కుదరదు. ఆ మెరిట్ థియేటర్కి 56 వారాలు ఎంత ఫీడ్ అవుతుంది, ఫీడ్ కాకుండా ఎంత పోతుంది? ఎవ్రీ వీక్ 1,50,000 వర్కౌట్ కాదు అది. ఒక వారం 1,00,000 అన్నది ప్రజెంట్ దీంట్లో ఓకే, కానీ గతంలో ఎప్పుడైనా అండి. నేను ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, నా థియేటర్లది ఎవ్రీ ఇయర్ నేను బ్యాలెన్స్ షీట్ తీసిస్తాను. ఒకసారి ఎవరైనా మీడియా వాళ్ళు ఇద్దరు కూర్చొని చూసి పబ్లిక్ చూపియండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఆ లీజు తీసుకున్న వాళ్ళకి కొన్ని, అంటే సపోజ్ థియేటర్ క్లోజ్ అయింది అనుకోండి, వాళ్ళకైతే ఆ మాట్లాడుకున్న అమౌంట్ కూడా లీజుదారులు ఇవ్వలేదనేది నా నోటీస్ కొన్ని ఏరియాల నుంచి వచ్చినాయి. అది ఎంతవరకు? అట్లా ఒప్పుకోరు ఓనర్స్.
ఏదన్నా కోవిడ్ టైంలో జరుగుంటుంది, కోవిడ్ టైంలో కాదు, రీసెంట్ టైమ్స్లో కూడా అట్లా జరిగినాయి. జరగదు, ఒప్పుకోరు. 99% ఓనర్స్ ఒప్పుకోరు అట్లా. ఇట్లా క్లోజ్ లీజ్ ఇప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది, 12 నెలలు ఉంటుంది కదా.